అమ్మ మనం చాలా విషయాల గురించి మాట్లాడున్నాం. బొట్టు, అలాగే మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, గాజులు, పూలు, కురులు ఇలా హ్మ్. చాలా విషయాల గురించి మాట్లాడాము. చాలా హ్మ్. చక్కటి వివరణ ఇచ్చారు. ఎగ్జాంపుల్స్‌తో సహా అసలు ఎందుకలా ఉండాలి అనేది. నేటి తరం వారికి అందరికీ కూడా ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది. ఇక ముక్కు పుడక. నాతో సహా చాలా మంది కుట్టించుకోని వాళ్ళందరూ ఉంటారు ముక్కు పుడక. నేను గూడా అమ్మా. ఆ! ముక్కు పుడక కుట్టించుకోవడం వల్ల కలిగే మేలు ఏమిటి? అలాగే ఎందుకు కుట్టించుకోవాలి? ముక్కు పుడక ఒకవేళ కుట్టించుకోకపోతే ఏం చేయాలంటారు? హ్మ్. చెప్పండి. అలాగే అమ్మా తప్పకుండా. అమ్మవారిని మనం నవచెంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ పాసుర అంటూ లలితా పరమేశ్వరిని మనం ప్రార్థిస్తాం కదమ్మా. శ్రీమాత్రే నమః. మనందరికీ కూడా జగన్మాత మంగళగౌరీదేవి లలితాదేవి యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఉండాలి. ఈ ఆడపిల్లలకి ముక్కు పుడక కూడా చాలా అందాన్ని ఇస్తుంది. ఆ ముక్కు పుల్లలో రవ్వ అంటారు. రవ్వ హ్మ్. అంటే డైమండ్ వజ్రం. ఆ చిన్న రాయి థళథళ మెరుస్తూ ఉంటే ఆమె ముఖానికి కాంతి వన్నె అందం కలుగుతుంది. అవును. అయితే ఈ ముక్కు పుడకని తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి పసిపిల్లలకి చంటి పిల్లలప్పుడు మూడో నెలప్పుడే చెవులు కుట్టిస్తారు గానీ ముక్కు కుట్టించడానికి భయపడతారు. హ్మ్. ముక్కు కుట్టిస్తే పుండైతే అది తగ్గదేమో అనే భయం. దాంతో పెద్దయ్యాక కుట్టిద్దాం అనుకుంటారు. కొన్నేళ్ళు గడిచాక ఎప్పటికీ తల్లికి పిల్ల మీద ప్రేమే ఉంటుంది. ఆ భయం అలాగే ఉంటుంది. హ్మ్. చాలా ఏళ్ళు కాలం అలా గడిచి ఇంకా పెద్దవాళ్ళయ్యాక చాలా కష్టం గూడా. హ్మ్. కుట్టించుకుంటే అది పుండు తగ్గడం. సో, ముక్కు పుడక కుట్టించుకోవాలి అని తెలిసి కూడా కొంతమంది నాకు కూడా లేదు. ఉంటే బావుండేది అని నేను తర్వాత కుట్టించుకోవాలా అనుకున్నాను. అలా వదిలేసాం భయపడి. హ్మ్. సో, ఏ భయం లేకుండా చిన్నప్పుడే తల్లిదండ్రులే పిల్లలకి చెవులు కుట్టించినప్పుడే ఆడపిల్లలకి ముక్కు కుట్టించాలమ్మా. హ్మ్. మగపిల్లలకి, ఆడపిల్లలకి గూడా చెవులు కుట్టిస్తాము. మగపిల్లలకి ఉపనయన సమయంలో. హ్మ్. హ్మ్. ఆడపిల్లలకి పుట్టగానేనే చిన్న 3 నెలల, మూడో నెలప్పుడే చెవులు కుట్టిస్తాం. కొంచెం పెద్దదవ్వగానే ముక్కు పుడక కుట్టించేయాలి. హ్మ్. కొద్ది రోజులు నొప్పి, బాధ ఉన్నా తల్లి లాలనలో జాగ్రత్తగా చూడడంతో ఏదైనా దేహంలో అతి సహజంగా తగ్గిపోతుంది. ఏ నొప్పైనా, బాధైనా, పుండైనా. హ్మ్. సో, హ్మ్. తర్వాత ఆభరణాలు ధరిస్తూ ఉంటే అపరిమితమైన ఆనందాన్ని పొందుతుంది ఆ అమ్మాయి. హ్మ్. కేవలము అందం కోసమే కాదు, ఆనందం కోసం కాదు. ఈ ముక్కు పుడక ధరించడం వెనకాల శాస్త్రీయపరమైన, ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మిక పరమైన గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయమ్మా. మన హ్మ్. శాస్త్రాలలో చెప్పబడినవి. హ్మ్. ఆడపిల్ల కనుక స్త్రీ, భార్య ముక్కు పుడక ధరిస్తే భర్త యొక్క ఆరోగ్యము, ఆయుర్దాయము రక్షించబడుతుంది. హుహు. భర్త ఆయుర్దాయంతో ఆరోగ్యంగా జీవిస్తారు. హ్మ్. భార్య ధరిస్తే భర్తకెలా అన్నది మన శాస్త్రాలు చెవికమ్మల విషయంలో చెప్పాయి. హ్మ్. వస్త్రధారణలో చెప్పాయి. గాజులు ధరించడంలో చెప్పాయి. అలాగే చెవుల కర్ణాభరణాలు ధరించడంలో, ముక్కుపుడక ధరించడంలో గూడా చెప్పారు. హ్మ్. మనకే నిగమ శర్మ అక్క కథ ఎప్పుడైనా విన్నావమ్మా? లేదమ్మా నేను వినలేదు. మీరు హ్మ్. మా చిన్నప్పుడు మేము చదువుకునేవాళ్ళం. హ్మ్. నిగమ శర్మ అనే ఒక బ్రాహ్మణ కుమారుడు. హ్మ్. ఆ పిల్లవాడికి అక్కంటే చాలా ప్రేమ. అక్కకి ఆ తమ్ముడి మీద చాలా ప్రేమ. హ్మ్. ఆ హ్మ్. అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. ఆ పిల్లవాడు వస్తూ వెళ్తూ ఉంటాడు అక్క దగ్గరికి. హ్మ్. బావగారు చాలా మంచివాడు. బావమరిదిని ప్రేమగా చూస్తాడు. కానీ ఈ పిల్లవాడికి స్నేహితులు ఉంటారుగా ఎప్పుడైనా ఏ కాలంలో అయినా. హ్మ్. దురలవాట్లు అలవాటయ్యి ఖర్చులకి ఆ కాలంలో ఎవరు డబ్బులిచ్చేవాళ్ళు కాదు. హ్మ్. అయితే ఈ పిల్లవాడికి చెడు అలవాట్లు అలవాటయ్యి ఆడటం లాంటిది చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. హ్మ్. హ్మ్. అక్క చాలా మందలిస్తూ నాయనా తప్పురా తమ్ముడు చక్కగా ఉండాలి. చెడు గుణం పనికిరాదు. ఒక్క హ్మ్. చెడు గుణం ఉంటే 100 దుర్గుణాలు. చెడు హ్మ్. గుణాలు వస్తే జీవితం నాశనం అవుతుంది అని ధర్మాన్ని, మంచిని చెప్తూ బుజ్జగిస్తూ ప్రేమగా చెప్తుంది. ప్రేమ గదా! అయితే ఈ పిల్లవాడు ఒకసారి డబ్బులవి ఏవి దొరక్క వాళ్ళ అక్క సాధారణంగా తలంటి పోసుకునేటప్పుడు చెవి కమ్మలు, ముక్కుది గూడా ముక్కు పుడక తీసి పక్కన పెట్టి హ్మ్. స్నానం చేసొచ్చి మళ్ళీ వాటిని శుభ్రపరిచి ధరిస్తూ ఉంటారు. హ్మ్. అలాగే ఆవిడ కూడా ఈ నిగమ శర్మ అక్క. అక్క పేరు లేదు గానీ, అక్క అని ప్రసిద్ధి. ఆ ముక్కు పుడకని దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు. అయ్యో! ఆ హ్మ్. పిల్లవాడనమాట తమ్ముడు. అయితే ఈవిడ వచ్చాక చూస్తే ముక్కు పుడక లేదు. దుద్దులు ధరించింది. ముక్కు పుడక కోసం అంతా వెతుకుంది. అందరిని అడిగింది. చివరికి అనుమానం వచ్చి తమ్ముడిని మందలించి అడుగుతుంది. "నా ముక్కు పుడక తీశావా" అని.
అది నిగమ శర్మ అక్క కథగా ప్రసిద్ధిగాంచింది. ఏవి తీసినా ఆవిడ బాధపడి, నువ్వు వేరే వస్తువులో బంగారము నగలో తీసినా నేను బాధపడేదాన్ని కాదు, నా ముక్కు పుడకని ఎందుకు తీసావు అని మొదటిసారి నిలదీసి శిక్షిస్తుంది అతన్ని. అప్పుడు అతనిలో పరివర్తన వచ్చి ఎక్కడిచ్చాడో అక్కడి నుంచి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అక్కకిచ్చి తప్పు ఒప్పుకుని ఇంకెప్పుడు అలా ఉండనని క్షమాపణ పెడతాడు. అంటే మన ధర్మంలో అలా ముక్కు పుడకని కూడా మనం సౌభాగ్య చిహ్నంగా భావిస్తామమ్మ. అంత గొప్పది ఆ ముక్కు పుడకకున్న గొప్పదనం. ఎందుకంటే ముక్కు పుడక ధరిస్తే మనం గాలి పీల్చేటప్పుడు బయట వాతావరణంలో వాయువులో ఉన్న కాలుష్యాలని దోషాలని ముక్కు పుడక పరిహరిస్తుంది. ఆ క్రిములు గాని ఏవి కూడా లోపలికి వెళ్ళవు. స్వచ్ఛమైన గాలి మాత్రమే మనకి లోపలికి వెళ్ళి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కనుక ముక్కు పుడక ధరించడం వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది. సౌభాగ్య చిహ్నం గనక భర్తకి ఆయుర్దాయం ఆరోగ్యం కలుగుతుంది. అలాగే మనం చెవుల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాము. చెవులకి ఉండే రంధ్రాలలో సూర్యకిరణాలు ప్రవేశించాలి ఆరోగ్యానికి అని ఇంతకుముందు చెప్పుకున్నప్పుడే కనుక ఇప్పుడు చెప్పట్లా. చెవుల కర్ణాభరణాలు ఎంత ముఖ్యమో ముక్కు పుడక కూడా ఆడపిల్లలకి అంత ముఖ్యం. కనుక ఆడపిల్లలు చెవులకి ఆభరణాలు ధరించినంత నిష్ఠతో ఈ ముక్కు పుడక కూడా కనుక ధరిస్తే ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు. దానికంటే మన శాస్త్రాల్లో ఒక ముఖ్యమైన అంశాన్ని చెప్పారమ్మా. ఆడపిల్లకి వివాహం చేసేటప్పుడు భర్త మంగళసూత్రాలు కడతాడుగా, పుట్టింటి వారిది అత్తింటి వారిది 2 మంగళసూత్రాలని మెడలో కట్టి 3 ముళ్ళు వేసి దాని మీద ఆ ముడులనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణులు త్రిశక్తులను భావించి పసుపు కుంకుమలతో వాటిని ఆరాధిస్తాడు. ఆ తర్వాత కట్టాక పూజ చేశాక చేతులు తీస్తాడు కదా. అంతసేపు ముక్కు పుడక కనుక ముక్కుకి ఉంటే ఆ పెళ్లి కూతురు గాలి వదిలినప్పుడు గాలి తీసుకుని వదిలేటప్పుడు కలిగే దోషము ఆ భర్తకి ఏమీ హాని చెయ్యదుట. లేకపోతే ముక్కు పుడక లేని ఆడపిల్ల గనక మంగళసూత్రాలు అంటే సాక్షాత్తు దేవత కదా పార్వతీదేవి, మంగళగౌరి, అవి కడుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి వదిలే గాలి నిశ్వాసము అతని చేతులకి తగిలితే ఆయు క్షీణమవుతూ ఉంటుందిట కొద్ది కొద్దిగా. ఆ ఆయు క్షీణం అవ్వకుండా ఉండాలి. ఎవరికైనా ముక్కు కుట్టలేదు కానీ మరి భర్త ఎప్పటికీ ఆరోగ్యంతో ఆయుర్దాయంతో పూర్ణ ఆయుర్దాయం, తనకంటే మించిన ఆయుర్దాయం ఉండి సౌభాగ్యవతిగా వెళ్ళిపోవాలి అనే కోరుకుంటుంది మన సనాతన ధర్మంలో ప్రతి స్త్రీ కూడా. మరి ఎలా అంటే మన శాస్త్రంలో ఒక పరిష్కారం, మనకి శాస్త్రంలో ప్రతి దానికి పరిష్కారాలు చెప్పారమ్మా. దేనికైనా కూడా ప్రాయశ్చిత్తాలుంటాయి, పరిష్కారాలుంటాయి. పరిష్కారం ఏమిటి అంటేట, భర్త మంగళసూత్రాలు కట్టడానికి ఆ చెయ్యి తీసి దగ్గరకు వచ్చి చెయ్యి పెట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి నెమ్మదిగా గాలి పీల్చాలి. స్లోగా, ఎంత ఎక్కువసేపు పీల్చగలిగితే గాలి అలా పీల్చి స్తంభింపజేయాలి, ఆపాలి దాన్ని కొంతసేపు. ఆపి ఉంచేసి ఆయన మొత్తం 2 మంగళసూత్రాలు కట్టి ముళ్ళను పూజించి చేతులు తీసేదాకా ఆపి ఉంచాలి. ఆ కట్టడమయ్యి ఆయన పక్కకి కదిలి మళ్ళీ కూర్చుంటారుగా, అప్పుడు నెమ్మదిగా గాలి వదలాలిట. మనం వదిలే గాలి భర్త చేతికి తగలకుండా ఉంటే ఆయన పూర్ణ ఆయుర్దాయంతో జీవిస్తారు అని మన శాస్త్రంలో ఉన్న మాట ఇది. కనుక ముక్కు పుడక ధరించడం శ్రేష్టం. ఒకవేళ ముక్కు పుడక లేకపోతే పెళ్లికాని ఆడపిల్లలు ఈ పద్ధతిని పాటిస్తే వారి భర్తల పూర్ణ ఆయుర్దాయము ఆరోగ్యము రక్షింపబడతాయి. కనుక శాస్త్రంలో చెప్పినటువంటి మనం దీన్ని తప్పకుండా పాటించాలి. ఇంకొకటి ఏమిటి అని అంటే, మన ముక్కుకి మనలో 72,000 నాడులు ఉన్నాయి అని మన పురాణాల్లో చెప్పారు, మన ఉపనిషత్తులలో చెప్పారు. వాటిలో ముఖ్యమైన నాడుల గురించి చెప్పారు, మన శాస్త్రాలలో కూడా చెప్పారు. అన్నింటిలోకి మనకి ఇడా, పింగళ, సుషుమ్న అనే నాడులు ముఖ్యమంటారు. సూర్యనాడి, చంద్రనాడి అని 2 నాడులు. మనం శ్వాస పీల్చేటప్పుడు, యోగాభ్యాసం చేసేప్పుడు, ప్రాణాయామం చేసేప్పుడు కూడా కుడి ముక్కుతో పీల్చి ఎడముక్కుతో వదలండి, ఎడముక్కుతో పీల్చి కుడి ముక్కుతో వదలండి. శ్వాసని అంటే
దాన్ని ఆపాలి. కుంభకము అంటావు. కుంభకము, రేచకము, పూరకము, పూరకము, కుంభకం, రేచకం ఇలా చేయాలి. మగవారు కుడి ముక్కుతో మొదలు పెడితే ఆడవారు ఎడముక్కుతో పీల్చి ఎడముక్కుతో వదలడం, ఎడముక్కుతో పీల్చి కుడిముక్కి ఇలా చెప్తూ ఉంటారు రకరకాలుగా ఆరోగ్య పరిరక్షణ కోసం. ఎందుకు అంటే అక్కడ ఎడం వైపు చంద్రనాడి ఉంటుంది, కుడివైపు సూర్యనాడి ఉంటుంది. ఈ సూర్యనాడి చంద్రనాడులు మన శరీరంలోని ఈ నాడీ మండల వ్యవస్థ అన్నిటినీ నిగ్రహిస్తాయి. ముఖ్య కంట్రోలింగ్ పవర్ అన్నమాట. నాయకుడు అంటాంగా అలా. అలాగే ఇడ పింగళ ఇటు అటు ఉండి మధ్యలో సుషుమ్నా నాడి. మొత్తం 72,000 నాడుల్లో మహోత్తమమి మహాశక్తివంతమైనది సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి మన మూలాధారం నుంచి సహస్రారం దాకా పైదాకా అది ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా అంచెలంచెలుగా పైకి వస్తుంది. మనకి యోగంలో ఏం చెప్తారంటే ఈ కుండలిని శక్తి అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని జాగృత పరచాలి. ఈ సుషుమ్నా నాడిని ఉత్తేజపరిస్తే, శక్తిమంతం చేయగలిగితే మన సాధనతో, ధర్మనిష్టతో, ఆధ్యాత్మిక ప్రవర్తనతో అదిట అలా చక్రాలు మూలాధారం నుంచి స్వాదిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి దాటి ఆజ్ఞాచక్రానికి వచ్చాక సుషుమ్నా నాడి ఉండి ఇడా పింగళ నాడులు అక్కడితో ఆగుతాయి. ఈ సుషుమ్నా నాడి అక్కడి నుంచి పైకి ప్రయాణిస్తుంది, సహస్రారాన్ని చేరుతుంది. సహస్రారం చేరేటప్పటికి అక్కడ పార్వతీ పరమేశ్వర్ల పాదపద్మాలు ఉంటాయి. వాటికి తగలగానే అంటే మన జీవుడు ఆ పరమాత్మని చేరుతాడు. ఆ పరమాత్మతో ఐక్యం అవగానే, పాదపద్మాలని ఆశ్రయించగానే అలౌకికమైన ఆనందంట. ఒక ఫౌంటైన్ లాగా, ఫౌంటైన్లో నీళ్లు ఇలా పెళ్ళుకి కిందికి రావడం మనం చూస్తున్నాంగా. ఆ రసానుభూతి, ఆనంద అనుభూతి అలా ఒక ఫౌంటైన్లా ఉబికి పైనుంచి కిందికి జలజలా రాలుతూ మన 72,000 నాడులని తడిపి ముద్ద చేస్తుందిట. ఆనంద అనుభూతిని కలిగిస్తుంది. అది అలౌకిక ఆనందం, నిజమైన ఆనందం. అది బ్రహ్మానందం. మనం ఏదో రుచికరమైన పదార్థం తిని బ్రహ్మానందం అంటూ ఉంటాం. ఇవి బ్రహ్మానందాలు కావు. అది అలాంటి ఆనందానుభూతి కలగాలి అని అంటే మన నాడులన్నీ సక్రమంగా పనిచేయాలి. మనలోని ఆ శక్తి, ఆధ్యాత్మిక శక్తి జాగృతం అవ్వాలి. ఆ ఆధ్యాత్మిక శక్తి జాగృతం అవ్వడానికి మన నరాలు పనిచేస్తాయి, నాడీ కేంద్రాలు పనిచేస్తాయి. దానికి మన ఈ ముత్యాలు పగడాలతో ధరించేటటువంటి ముక్కెర చాలా ఉపయోగపడుతుంది. ఇందులో వజ్రం ధరించిన ముత్యం ధరిస్తే, ముత్యంతో అందంగా ఆమె ముత్యంలా చిదిమి దీపం పెట్టచ్చు అంటారు. ముత్యంలా ఉన్నాడు అని అంటాము. ఎందుకంటే ముత్యం తెల్లగా, శుద్ధంగా, శుద్ధ సత్వగుణంతో తెల్లగా ఉంటుంది. ఆ ముత్యం పెట్టుకుంటే కూడా చంద్రుడి అనుగ్రహంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సో వజ్రం పెట్టుకుంటే సూర్యకాంతి, లోపలి సూర్యుడికి ఇష్టం కదా డైమండ్. ఆ సూర్య అనుగ్రహంతో కాంతి, తేజస్సు, ఓజస్సు కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. నవరత్నాలలో ఏది పెట్టుకున్నా ఆ రత్న అధిష్టాన దైవమైన గ్రహం వారి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉంటామమ్మా. కనుక ఇంకొకటి ఏంటంటే మన దేహంలో నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఒక చోట దెబ్బ తగిలితే మన ఇంకొక చోట బాధ కలుగుతుంది. ఎక్కడ చేతికో కాలికో ఎక్కడో దెబ్బ తగిలితే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అలాగే మనస్సుకి ఆనందం కలిగితే ఆ ఆనందం కళ్ళల్లో కన్నీరు రూపంలోనే కనిపిస్తుంది అన్నిటికీ కూడా. అలాగే మనకి ఒక చోట దెబ్బ తగిలితే ఇంకొక చోట మందు వేస్తే ఈ జబ్బు తగ్గిపోతుంది. ఎలా అంటే నాడీ మండలం వ్యవస్థ అవన్నీ కూడా ఒకదాంతో ఒకటి. ఆక్యుపంక్చర్ అనే ఒక విధమైన ట్రీట్మెంట్ పద్ధతి ఉంది కదా. మనకి ఎక్కడో శరీరంలో జబ్బు ఉంటే కాలి వేళ్ళో, చేతి వేళ్ళో ఇలా నొక్కితే ఆ జబ్బులు తగ్గిపోతాయి. ఎలా అంటే ఈ నరాలన్నీ ఇంటర్లింక్, ఒకదాంతో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. అవన్నీ ఈ సూర్యనాడి, చంద్రనాడి, ఇడా పింగళ, సుషుమ్నా నాడుల ఆ కలయిక వల్ల వాటి శక్తి ఉత్తేజపరచడం. సో మన ఆరోగ్యానికి ఇన్ని రకాలైన ఆభరణాలని మహర్షులు మనకి అనుగ్రహించి ఇచ్చారు అంటే అది ఎంత ఆశ్చర్యకరం, ఆనందదాయకము తెలియాలి. ఒకసారి సత్యభామే తన చెలికత్తెను శ్రీకృష్ణుడి దగ్గరికి తన పక్షాన రాయబారిగా పంపిస్తుంది. అంటే భామా విలాపంలో మనం చూసే ఉంటాం. భామా విలాపం, భామా విలాసం చూస్తూ ఉంటాం మనం నాట్యాలలో.
అప్పుడు ఆ చెలికత్తె అంటే ప్రియుడు ప్రియురాలు ఉంటే వాళ్ళని కలపడానికి వాళ్ళ చెలికత్తెలు ఉంటారు. ఈవిడకి చెలికత్తె, ఆయనకి సఖుడు. నాటకాలలో విదూషకుడిగా చూపిస్తారు. వీళ్ళు వాళ్ళని ప్రోత్సహించి నాయికా నాయకులను కలుపుతూ ఉంటారు. అలా సత్యభామ కృష్ణుడి ఒక మారు అలిగిందనమాట. కృష్ణుడి మీద అలిగి, నేను అలిగాను, ఆయన వచ్చి నా అలక తీర్చాలి అని చెప్పమని రాయబారం పంపిస్తే ఆ అమ్మాయి వెళ్ళనంటుంది. నీకు గొలుసిస్తా వెళ్ళవే, నీకు బంగారం ఇస్తానే, నీకు గాజులు ఇస్తానే అంటే, కాదు నేను వెళ్ళను అంటుంది. మరి నీకేం కావాలి చెప్పు అంటే, నాకు ముక్కుబుడక కావాలి, నాకు నువ్వు వజ్రాల ముక్కుబుడక ఇస్తే నేను వెళతానంటుంది. అప్పుడు సత్యభామ, ఇది మనకుంది పురాణాలలో. సో ఆ వజ్రాపు ముక్కుబుడక ఆ అమ్మాయికి ఇస్తే ఆ సఖ్య వెళ్ళి కృష్ణుడికి చెప్పడం, కృష్ణుడు రావడం, ఈవిడ అలక తీర్చడం, అవన్నీ కూడా మనకి అద్భుతమైన నాటకాలుగా, మహాకావ్యాలుగా కూడా అందరూ రచించారు. అలాగే మనకి భవిష్యత్తుని చెప్పే అనేకమైనటువంటి సిద్ధులు భవిష్యద్వాణిని మనకి వినిపించారు కదా. వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆయన కాలజ్ఞానం చెప్పారు కదా. ఆ కాలజ్ఞానం చెప్పేటప్పుడు ఈ సృష్టి ఎప్పుడు అయిపోతుంది, ఈ ప్రపంచం, ఈ కలియుగ అంతం అనుకోవచ్చు, లేదా ఈ కల్పాంతం గాని, ఎప్పుడైతే కృష్ణా నది విపరీతంగా ఉప్పొంగి అలా ప్రవహించి పైకి వచ్చి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ముక్కెరని తాకుతుందో, ఆ ముక్కెరని తాకితే ఇంకా ప్రళయంట. ఇంకా ప్రాణికోటి, మానవులు, సృష్టి ఏది ఉండదు, కల్పం అయిపోయింది, మళ్ళీ పునఃసృష్టి ప్రారంభం అవ్వాలి. అంటే ఆ ముక్కెరకి అంత మహాత్యం. ఆ ముక్కెరకి తగిలిందా ఉప్పెన, అది ప్రళయం అన్నమాట. అంటే అమ్మవారి ముక్కెర మనని కాపాడుతోంది అని మనం గ్రహించాలి. కనుక ఆడవారు ధరించే ఈ ముక్కెర చాలా గొప్పది. ఇంకో గొప్ప గుణం ఏంటి అనంటే, ఈ ముక్కెర ధరించడం పాశ్చాత్యులందరూ కూడా ఈ మధ్య మనని చూసి వాళ్ళు కూడా మెడలో చక్కగా గొలుసులు వేసుకోవడం, చెవులకి దిద్దులు పెట్టుకోవడం, మంచి ముక్కుబుడక పెట్టుకోవడం కూడా ప్రారంభిస్తున్నారు. మన వాళ్ళు వదిలితే ఎలా? ఇతరులు వాళ్ళు మన అనుసరించారు, మనం వాళ్ళని అనుసరిద్దాము అనుకోకూడదు. మన పద్ధతి మనది, మన సంప్రదాయం మనది, మన మహర్షులు ఏర్పరిచిన సనాతన ధర్మబద్ధమైన జీవితాన్ని మనం గడపాలి, మన సంప్రదాయాలను మనం పాటించాలి, మన ఆభరణాలన్నీ కూడా మనం ధరించాలి. పూర్వకాలంలో వారానికి ఏ రోజుకి ఏ దేవుడు అంటే నవగ్రహాలలో అధిపతు అవన్నీ అలాంటి ఆభరణాలు రాణులకి రాజులు చేయించేవాళ్ళు. 16 రకాల ఆభరణాలు ప్రతి స్త్రీ ప్రతినిత్యము దేహం మీద ధరించేదిట. కావ్యాలలో రాస్తారు, ప్రబంధ కావ్యాలలో, తెలుగులో, సంస్కృత కావ్యాలలో కూడా అలంకారాలు ఉన్నాయి. కనుక మనమందరము కూడా చక్కగా మన శాస్త్రాన్ని పాటించి, చిన్న పిల్లలప్పుడే చెవులతో పాటే ముక్కులు కూడా కుట్టించి ముక్కుపుడక పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా కలకాలము వర్ధిల్లగలుగుతారు. కనుక సనాతన ధర్మాన్ని పాటిద్దాము. స్వస్తి. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. ముక్కుపుడక యొక్క ప్రాధాన్యత చూసాము. ఒకవేళ ముక్కుపుడక కుట్టించుకోకపోతే ఏం చెయ్యాలి పెళ్ళప్పుడు? చాలా చక్కగా వివరించారు కదమ్మా. అమ్మ కూడా అదే పాటించిందట. మీరు కూడా అలా పాటించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆ సంప్రదాయంలో లేకపోతే, మీ ఇంట్లో కుట్టించకపోతే. ఇక ముక్కుపుడక ఎందుకు కుట్టించుకోవాలి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, అన్నీ చాలా చక్కగా వివరించారు. ఇక నుంచి పాటించే ప్రయత్నం చేద్దాం. మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ముక్కుపుడక, చెవుదుద్దులు కుట్టించినప్పుడే కుట్టించే ప్రయత్నం చేద్దాం. మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఇలాంటి విషయాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమ్మతో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.